because కొందరు వాళ్ళకి దే ఎక్స్పీరియన్స్ మోర్ గ్రేజ్ దెన్ వాట్ వీ డూ బికాస్ ఆఫ్ అసోసియేషన్ విత్ us. కానీ వాళ్ళు లక్ అంటారు, ఈ బాబా గ్రేజ్ అంత బాగా కనబడుతున్నా కూడా లక్ అంటారు, కోఇన్సిడెన్స్ అంటారు, దే ట్రై టు ఫార్మ్ సో మెనీ డిఫరెంట్ మీనింగ్స్ ఫర్ దట్. వై ఇస్ ఇట్ సో? స్టాండింగ్ లేకే అడిగేటప్పుడు ఒకరిని అడగరు కనుక వచ్చిన తర్వాత కూడా ఎవరు ఇచ్చారో తెలియదు. అది వచ్చే ప్రాబ్లం. ఏమన్నా నీకు హెల్త్ బాగాలేదనుకో సింగనాపులు పోతావు, నవగ్రహ శాంతి చేస్తావు, నాగపరీక్ష చేస్తావు, జ్యోతిష్ శాంతి చేస్తావు, వాస్తు సరి చేసుకుంటావు, సాయిబాబా దగ్గరికి పోయి కోర్చుకుంటావు, అయ్యప్ప స్వామి దగ్గరికి పోతావు, వెంకటప్ప స్వామి దగ్గరికి పోతావు. బాగా అయింది, ఎవరు బాగా చేసుకుంటారు? కాబట్టి పొయ్యే కొద్ది అటువంటి వాళ్ళకి ఎవరో ఒకరే బాగా చేస్తుంటారు. వాటిలో పొయ్యే కొద్ది ఏమవుతుందంటే వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళకి మనసుకు తెలుస్తుంది. ఇంటి దగ్గరికి పోతుందో ఒక దగ్గరికి పోయేటప్పటికి అవుతుంది, ఓహో నాకు షిరిడి దగ్గరికి పోతే మాకు బాగా. రెండోసారి కొంచెం ఎక్కువ షిరిడి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, కొంచెం మిగతా తగ్గిస్తాడు. ఆ తర్వాత నెమ్మదికి షిరిడి ఒకటే అడిగి కూర్చుంటాడు, అవుతుంది. ఓహో నన్ను మొదటి నుంచి కాపాడుతుంది కదా బాబా అని తర్వాత అండర్స్టాండింగ్ చేస్తాడు. అప్పుడు మిగతా ఆటోమేటిక్గా వదులుకుంటాడు. లేకపోతే ఎవరైనా చెప్తే చేస్తుంటాం. మొదట మనకు కన్విక్షన్ లేక చేస్తాం. రెండోసారి ఏంటంటే మన కన్విక్షన్ లేని దాన్ని కన్విక్షన్ లేదని చెప్పుకోవడానికి సిగ్గుతో పెద్దవాళ్ళు చెప్పారు, ఆ భార్య చెప్పింది, వాళ్ళు చేస్తాం, చేస్తే ఏం పోయిందంట, వాళ్ళని ఎందుకు హత్య చేయాలా? వాళ్ళని బాబా దగ్గరికి తీసుకొచ్చే తప్పులు మనకు లేవు ఒక్కసారి కూడా. కానీ మనం మాత్రం వాళ్ళు చెప్పినట్టు తింటా ఉంటాం. నిన్ను హత్య చేయడం ఎందుకు అని వాళ్ళని కుట్టలేదే. కాబట్టి అది నిజంగా చెప్పండి, హత్య చేయడం కాదు, ఏం కాదు, ఉంటాయి మనకే లోపల ఉంది, అంత స్ట్రాంగ్గా లేదు అది. కాబట్టి వాళ్ళని మనం హత్య చేయాలి, చేస్తే పోలా, ఇంకొచ్చిన చేస్తాం, మా భార్య వాళ్ళు చేస్తాం, ఏదోనండి ఆ వ్రతం చేయమని నా భార్య చేస్తాం, చట్టం చేస్తే పోలా, ఏమైపోయిందండి ఇప్పుడు, అయినా ఆ రూపంలో కూడా బాబానే కదా అనేది కొత్త. అట్లా మనం మంచిని చేసుకుంటూ అలా కలిగేస్తాం. మనకంటూ ఒక స్ట్రాంగ్ కన్విక్షన్, నేను నమ్మిన సత్యం ఇది, నేను నమ్మిన భగవంతుడు ఆయన. 1000 మంది వచ్చినా సరే సగౌరవంగా చెప్పుకుంటాను, కాదులు ఎత్తుకొని చెప్పుకుంటాను. సాయిబాబా నా దైవం, నా గురువు, నాకు ఆయనే సర్వస్వం. నాకు అనుభవం వచ్చింది, నీ గుడి కావాలంటే రా, నీ మేలు గురించి చెప్తున్నా, నీ శ్రేయోభిలాష గురించి చెప్తున్నా అని చెప్పగలుగుతున్నాను. మనం బాబా వేడుకంటే వాళ్ళు నవ్వుకుంటారు, ఎందుకు బాధ యాదా సాయిబాబా అని బెదిరించుతుంటా అంతే కదా అనేది మనం పడుతు పడిచేది. తల్లి తండ్రిని అంటారు, మన తల్లిదండ్రిని అని చెప్తున్న పరిస్థితుల్లో ఉన్నాం. ఒక మంచి సినిమా చూసి సినిమా బాగుంటే 10 మంది తీసుకుపోతున్నాం ఆ సినిమాకి. మనకు బాబా వల్ల అది మేలైతే ఆ మేలు 10 మందికి దొరకాల అనేటువంటి ఫీలింగ్ మనకు లేకుండా పోతుంది. నేను పొద్దున మేలు 10 మంది ఎందుకు పొందకూడదు అని మనకు అనిపిస్తాం కదా, అవుతారు. మనము నమ్మిన వాళ్ళమే ఒకప్పుడు ఇట్లా అవుతావురా, నేను నీకంటే బాగా నమ్మానా, తెలుసులేదు నీకు అనగలగాల, ఇప్పుడు నీకేం తెలుసా, తెలుసులే అంటే ఒక అజ్ఞానం చూసినట్టు చూడగలగదు మనం. అంతే తప్ప వాడి ముందు అజ్ఞానంలాగా డిఫెన్స్ ఉండకూడదు. ఏదో మనం ఏదో తప్పు చేస్తున్నట్టు, వాడు ఏదో రైట్ అయినట్టు, మనం ఏదో చేరస్తాను ఉండేటట్టు, వాడు మన క్లాస్ తిప్పుతాడేమోనని మనకి ఏదో భయం ఏమిటి? కాళ్ళ చెప్తాను చెప్పలేదు, గిలిగితే చాటాలా, కొండెక్కి చెప్పాలా, నేను సాయి భక్తుడిని, నాకు సాయి సర్వస్వం, సాయి తప్ప నాకు వేరే అన్యదైవము కొలువాల. ఎందుకంటే వాడు తక్కువ అని కాదు, నాకు అవసరం లేదయ్యా. ఆ అవగాహన వచ్చిన దాకా ఇవన్నీ తప్పు లేదు. మనం ఎవరికి చెప్పకూడదు, వాళ్ళకి గొడవ పడుతుంది మనం చెప్పం. వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోతే మనకే లేదు చెప్తుంది. కానీ మనం చెప్పాల్సిన మతం చెప్పాలి. ఈ చెప్పటంలో ఇది ప్రచారం కాదు, కాపకుండా కాదు. ఇది ఈ చెప్పటంలో మనలో ఉండేటువంటి ప్రేమ, మనలో ఉండే కన్విక్షన్, మనలో ఉండేటువంటి మన క్లారిటీ మనకు